ఐఎఫ్టీయూ సిపిఐఎంఎల్ ఉద్యమ ఫలితంతోనే పారిశుద్ధ్య కార్మికుల జీతాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని ఏఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి రమేష్ అన్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని యూనియన్ కార్యాలయంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య సమావేశం జరిగింది. పారిశుద్ధ్య కార్మికుల జీతభత్యాల కోసం అనేక సార్లు ఉద్యమాలు, రాస్తారోకాలు, ధర్నాలు నిర్వహించడంతో ప్రభుత్వం దిగి వచ్చిందని రమేష్ అన్నారు. పారిశుద్ధ్య కార్మికుల జీతభత్యాల కోసం విడుదల చేసిన నిధులను ఇతర ఖర్చులకు వినియోగిస్తే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని చెప్పేసి గత నెల 18వ తారీఖు నుంచి నేటి వరకు పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈరోజు 150,57 రూపాయలు కేవలం పెండింగ్ వేతనాలను చెల్లించడం అనేది జరిగింది. కేవలం కార్మికుల పోరాటాల ఫలితంగానే ఆ విజయం సాధించడం అనేది కూడా జరిగింది. ఐఎఫ్టీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి పోరాటం ఈ రోజు ఒక రకంగా చెప్పాలంటే పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలే తప్ప అనేది మరొక్కసారి గుర్తయింది. పోరాటం ద్వారానే అన్ని సాధ్యమవుతాయని కార్మికులు నిరూపించారు. కాబట్టి ప్రజలందరూ, కార్మికులు, కర్షకులు అందరూ పోరాట బాట బట్టి మన హక్కుల్ని సాధించుకునే దాంట్లో ముందు బాగానే ఉండాలని చెప్పేసి కూడా ఐఎఫ్టీగా మేము ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఒక కుటుంబం బతకాలంటే 24,000 రూపాయలు కావాలని సుప్రీంకోర్టు వైపు చెప్తే కేవలం 9,500 రూపాయలు నామమాత్రంగా ఇచ్చి ఈరోజు చేతులు దులుపుకునే కార్యక్రమం గత ప్రభుత్వం చేసింది. ఆ తప్పుదాన్ని సరిదిద్ది ఈ కార్మికులను ఆదుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా మేము ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా మల్టీపర్పస్ విధానం, దాని వలన కార్మికులకు తెలలేని నష్టం జరుగుతూ ఉన్నది. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి కార్మికులను ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ఐఎఫ్టీగా